వెల్కమ్ టు సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్. టుడే మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్లో మన యొక్క ఎజెండా ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే ఏమిటి, టెస్టింగ్ అంటే ఏమిటి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏమిటి, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏమిటో చూద్దాం. ఫస్ట్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే చూడండి, సాఫ్ట్వేర్ మీన్స్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డేటా. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఆర్ డేటాని మనం సాఫ్ట్వేర్ అంటాం. ఆర్ జనరల్గా దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే ది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. నెక్స్ట్ వాట్ ఈజ్ టెస్టింగ్. టెస్టింగ్ అంటే ఏమిటి? మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి చెప్పుకోవట్లేదు, ఓన్లీ టెస్టింగ్ అంటే ఏమిటో చూస్తున్నాం. ఫస్ట్ వాట్ ఈజ్ టెస్టింగ్. Testing is the process of identifying the errors from an application, remove and fix them that errors. టెస్టింగ్ అంటే ఏంటంటే అది ఒక ప్రాసెస్, ఒక అప్లికేషన్లో ఉన్నటువంటి ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయటంలో. అట్లానే ఆ ఐడెంటిఫై చేసిన ఎర్రర్స్ని రిమూవ్ చేసి ఫిక్స్ అనేది చేయాలి. దాన్నే మనం టెస్టింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్? ఇట్ ఈజ్ an activity to check whether the actual results match the expected results and to ensure that the software system is defect free. It is called as a software testing. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటంటే మనం చెక్ చేయాలి యాక్చువల్ రిజల్ట్స్ మ్యాచ్ ది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. యాక్చువల్ రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్కి మ్యాచ్ అవుతున్నా లేవా అనేది చెక్ అనేది చేయాలి. అట్లానే సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేది ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా ఫ్రీగా ఉండాలి. దాన్నే మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటాం. సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెయిన్లీ 3 డిఫరెంట్ టైప్స్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రధానంగా 3 రకాలుగా ఉన్నవి: మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. అవి ఏంటంటే మాన్యువల్, ఆటోమేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. వాట్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్, వాట్ ఈజ్ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ వాట్ ఈజ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ రిక్వైర్స్ ఏ టెస్టర్ టు పెర్ఫార్మ్ మాన్యువల్ ఆపరేషన్స్ ఆన్ ది సాఫ్ట్వేర్ without the help of test automation. It is called as a manual testing. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ రిక్వైర్స్ ఏ టెస్టర్. మాన్యువల్ టెస్టింగ్కి ఒక టెస్టర్ అనేది వాడు కావాలి. టు పెర్ఫార్మ్ మాన్యువల్ ఆపరేషన్స్ ఆన్ ది సాఫ్ట్వేర్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ టెస్ట్ ఆటోమేషన్. ఏంటంటే ఎటువంటి ఆటోమేషన్ టూల్ హెల్ప్ లేకుండా మనం మాన్యువల్గా టెస్టింగ్ చేస్తే దాన్నే మనం మాన్యువల్ టెస్టింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్. Automation testing is the process of automating the steps of manual test documents using an automation tool. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే మనం ఒక ఆటోమేషన్ టూల్ ద్వారా మాన్యువల్ టెస్ట్ డాక్యుమెంట్స్ని ఆటోమేట్ చేస్తే దాన్ని మనం ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. అందుకే మనం దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ ఆటోమేటింగ్ ది స్టెప్స్ ఆఫ్ మాన్యువల్ టెస్ట్ డాక్యుమెంట్స్ యూజింగ్ an ఆటోమేషన్ టూల్ అని రాసి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్కి ఎగ్జాంపుల్స్గా క్యూటీపీ, సెలీనియం అని చెప్పుకోవచ్చు. క్యూటీపీ ఈజ్ ఏ లైసెన్స్ టూల్. సెలీనియం ఈజ్ యాన్ ఓపెన్ సోర్స్ టూల్. క్యూటీపీ అనేది మనం యూజ్ చేయాలంటే లైసెన్స్ అనేది తీసుకోవాలి. సెలీనియం అనేది ఓపెన్ సోర్స్, ఇట్ ఈజ్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెలీనియంకి మనం ఎటువంటి లైసెన్స్ని పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏమిటి? టెస్టింగ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది అప్లికేషన్. అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ని టెస్టింగ్ చేస్తే దాన్నే మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటాం. విత్ రెస్పెక్ట్ టు హౌ మచ్ టైమ్ విల్ టేక్ ది కంప్లీట్ ది ట్రాన్సాక్షన్. ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే ఎంత టైం దాని యొక్క ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అట్లానే హౌ మెనీ యూజర్స్ ఆర్ లాగిన్ ఎట్ ఏ టైం. ఒకేసారి ఎంతమంది యూజర్స్ లాగిన్ అనేది అవ్వచ్చు ఒక అప్లికేషన్ మీద. అండ్ టు ఐడెంటిఫై ది బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ ది అప్లికేషన్. అట్లానే ఆ అప్లికేషన్ ఎప్పుడు స్టక్ అనేది అవుతుంది, దాని యొక్క బ్రేకింగ్ పాయింట్ ఏమిటి, ఇవన్నీ టెస్ట్ చేయడాన్ని మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని పిలుస్తాం. వీటికి ఎగ్జాంపుల్స్గా లోడ్ రన్నర్, జేమేటర్ అని చెప్పుకోవచ్చు. క్యూటీపీ సెలీనియం లాగా క్యూటీపీ లైసెన్స్ టూల్ లాగానే లోడ్ రన్నర్ అనేది కూడా ఒక కమర్షియల్ టూల్, లైసెన్స్ టూల్. జేమేటర్ అనేది సెలీనియం లాగా ఒక ఓపెన్ సోర్స్ టూల్. మనం లోడ్ రన్నర్ని యూజ్ చేయాలంటే లైసెన్స్ అనేది తీసుకోవాలి. జేమేటర్ యూజ్ చేయాలంటే ఎటువంటి లైసెన్స్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
JMeter అనేది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవి సాఫ్ట్వేర్ టెస్టింగ్ యొక్క బేసిక్స్.